ఖచ్చితంగా అధికారంలో రావడం ఖాయం అన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. మరి అదే సందర్భంలో పోలీస్ అధికారుల మీద, భారతీయ జనతా పార్టీ పాత్ర మీద, టీడీపీ బీజేపీల పొత్తు మీద వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్ ఆంతరం ఏంటి? ఆ అంశం మీదే చర్చ కొనసాగుతుంది. భానుగారు, అసలు మీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందే ఈ రకంగా కాస్త మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనే ఉద్దేశంతో అని విష్ణు గారు ఆరోపణ, ఏమంటారు? అంటే అధికారులను నమ్ముకొని మీరు ఎన్నికల్లోకి వెళ్ళారా? అధికార పార్టీ అధికారులు నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్ళారా, లేకపోతే వీళ్ళు చేసిన పని మీద నమ్మకంతో ఎన్నికలకు వెళ్ళారా? అంటే అధికారులు మార్చినంత మాత్రం ఓడిపోతారు వీళ్ళు. అధికారులు ఏం చేస్తారన్నా, ప్రజలు వెళ్ళి ఓటేస్తారు, అధికారులు కాదు కదా. దీంట్లోనంటే వాళ్ళ ఓటమిని ఇప్పుడే ఒప్పుకునేస్తున్నారు వాళ్ళు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు, వైసీపీ అధికారులు వైసీపీకి అనుకూలంగా అధికారులు ఉన్నారని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం కేంద్ర ఎన్నికల సంఘానికి. వారు విచారణ చేసిన తర్వాత అధికారులు మార్చడం జరిగింది. దాంట్లో తప్పే ఉంది అంటే అర్థమైపోయింది. అధికారులు అదే మార్చకుండా వీళ్ళ డీజీపీనే వీళ్ళ పోలీసు ఎస్పీలుగా ఉంటే వీళ్ళు గెలిచి ఉంటారని చెప్పి వీళ్ళ నమ్మకం. విష్ణు గారి మాటల్లో అది అర్థమైపోతుంది. గౌతమ్ కూడా రియాక్ట్ అవుతారు. గౌతమ్ గారు, ఇప్పుడు ఎన్నికల ముందు జరిగినటువంటి ట్రాన్స్ఫర్లు కావచ్చు, లేక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ వైలెన్స్ కావచ్చు, ఇది దేనికి సంకేతం అంటారు? ఒకటి, అధికార పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు చెప్తున్నది కేంద్రం జోక్యంతో పోలీసుల మార్పు జరిగింది, దానికి కూటమి నాయకులే ప్రధాన కారణం కనుక ఈ వైలెన్స్ జరిగిందని. మొత్తం ఈ వైలెన్స్ కి మాకు ఏమి సంబంధం లేదు, మొత్తం కేంద్రం తో కూటమి కట్టిన బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది కనుక దాంతో పొత్తుకెళ్ళి వీటి నుంచి మార్పులు చేసి ఇలాంటి దాడులకు ఎగబడ్డారనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండవది ఏం చెప్తున్నారు, కేంద్రంలో అధికారులు ఉన్న ప్రతినిధి, కేంద్రంలో మీరు కేవలం మీ పోలీసులను పెట్టుకుని భయం కొల్పించి ప్రతిపక్షాల మీద దాడులు చేసి మీరు గెలుద్దాం అనుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ రెండింటిని బేరీజ్ వేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి తప్ప ఈ రకంగా వైలెన్స్ జరగకుండా ప్రశాంతయుతంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి పాత్ర నుంచి ఇద్దరు వైద్యులు గారు అనేది అర్థమవుతుంది ఒకటి. రెండవది, ఎన్నికల కమిషన్ టోటల్ గా విఫలం అవుతూ వస్తుంది ముఖ్యంగా ఈ వైలేషన్ విషయంలో. కారణం ఏంటంటే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పల్నాడు ప్రాంతంలో కానీ రాయలసీమలో కానీ చాలా చెదురుముదురుగా అక్కడక్కడ ఘర్షణ జరిగిన వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో దాన్ని ముందే గుర్తించి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్దే. ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం విషయంలో కానీ వీటిని అయితే పోలీసులను మార్చాం కదా, డీజీపీని మార్చాం కదా, ఐజీ ఇంటెలిజెన్స్ని మార్చాం కదా, అంతవరకు సరిపోదు మారిస్తే. కనుక గ్రాస్ రూట్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని కనుక ఈ వైలేషన్ ఆపుండి ఉంటే ఎన్నికల కమిషన్కి మంచి పేరు వచ్చి ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో కమిషన్ అన్ని రంగాల్లో విఫలమైందని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, డబ్బు పంపిణీ విపరీతంగా అధికార పార్టీ డబ్బు పంపిణీ జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ ఎవరిని కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది. ఓపెన్ గా నేకెట్ గా గ్రామాల్లో చేతులతో డబ్బులు పట్టుకుని 2000, 3000 పంపిణీ చేస్తూ తిరిగారు. కనుక ఎన్నికల్లో గెలవటం అంటే అధికార పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి, పోలీసు నిర్బంధం ద్వారా భయపెట్టి నరకటమా, లేదు డబ్బు పంచి గెలవటమా, ఈ రెండింటి మీద ఆయనకి నమ్మకం ఉంది తప్ప మురళి గారు ఒక్క ఫైనల్ మాట నేను గమనించిన విషయమే చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అధికార పార్టీ ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 50 కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు చేసిందంటేనే జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా నైతికంగా నేను గెలిచానని చెప్పుకోగలరు చెప్పండి ప్రజలకి? డబ్బుతో గెలవటం ఒక గెలవటమా, ప్రలోభ పెట్టి గెలవటమా, భయపెట్టి గెలవటమా? ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు కామన్ ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు. ఎవరు కూడా టీవీలో మాట్లాడతాం కాదు, మా దగ్గర అంత డబ్బు లేదు, అంత పంచలేదు, పక్క ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాము. నేనేమంటున్నానంటే ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాల్లో కాదు ఎక్కడెక్కడైతే గొడవలు జరగడానికి సిద్ధంగా ఉందో ఆ లిస్ట్ అంతా కూడా మేము వీక్ డేస్ 10 డేస్ ముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా పంపాము. అక్కడ ఉన్నదంతా ఈ లిస్టులో ఇప్పుడు జరిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. సరైన చర్యలు తీసుకోలేదు. భానుప్రకాష్ పద్దాగా అధికారులు గెలిపిస్తారు, మేము నేరుగా ప్రజలతో మమేకమై ఉన్నాము, అధికారులకు సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అధికారులు ఉన్నా లేకపోయినా పరిస్థితి
కానీ కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది అధికారులు మార్చారు. దాని గురించి మీరు ఎందుకు అంత కలవరపడుతున్నారు అంటున్నారు భాను గారు. సార్ నేను మాట్లాడేది కేంద్ర ఎన్నికల కమిషను ఏకపక్షంగా వ్యవహరించింది అని చెప్తాను. దానికి ఉదాహరణలు ఏంటంటే అభ్యర్థుల్ని హౌస్ అరెస్ట్ చేయటం. పోలింగ్ జరుగుతూ ఉండగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని 4-5 అభ్యర్థుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళి కలపడనీయకుండా. అర్థమైంది. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని ప్రాంతాల్లో హారతిస్తారా? నువ్వు ఉండవా మధ్యలో సీట్లు రావు డబ్బాలో రాలేసినట్టు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాడు? హౌస్ అరెస్ట్ చేస్తారా అంటే హౌస్ అరెస్ట్ చేయమన్నారు అంటే కొడతారా? హౌస్ అరెస్ట్ చేయమనుందా? అంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారా అంటే అధికారులు మారుస్తారా? దాసోహం అంటారా? కేంద్ర ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులకి దాసోహం లాగా ఉంది. దాసోహం చేసింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటారు. భానుగారు ఈ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారం ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకుంది అన్నది ఇంతకుముందే విష్ణు చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు విష్ణుగా చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే, మీరే ఇన్ఫ్లుయెన్స్ చేశారని. మీతో పొత్తు పెట్టుకునే కారణమే అదే. మీకు బలం లేదని తెలిసినా కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసాం, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మాది మేము కంప్లైంట్ చేసిన దాంట్లో మాకు వాస్తవం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసాం. ఎస్, కొందరు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళు మార్చడం జరిగింది. కాబట్టి ఈ మాత్రమే ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు అల్లర్లు జరిగింది. చివరి నిమిషం వరకు మీకు పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు అసలు పొత్తు పెట్టుకోకుండానే వెళ్దామనే లెక్కలో భాగంగా చాలా ప్రయత్నం చేశారు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయడానికి అవసరం ఏర్పాట్లు చేసుకున్నారు. సార్, మీ ప్రయత్నాలు మీరు చేశారు, ఓకే, మీ పార్టీగా. కానీ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకుందే మీ ద్వారా కొన్ని కేంద్ర సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్తగా తీసుకున్నటువంటి ఒక థియరీ, ఒక ఆర్గ్యుమెంట్. నిజం కదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంతోషం కోసం మేము పొత్తు పెట్టుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం మేము పొత్తు పెట్టుకున్నాము. దాంట్లో తప్పే ఉంది. మా పొత్తును డిసైడ్ చేయాల్సింది వీళ్ళు కాదు కదా, మేం కదా. ఎవరితో పొత్తులో పోవాలి, మేము ఎవరితో పొత్తులో ఉండాలి అనేది మాకు విష్ణు గారి పర్మిషన్ అవసరం లేదు కదా. వాళ్ళు ఎవరు చెప్పేదానికి వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, వీళ్ళతో పొత్తు పెట్టుకోవద్దని. కానీ అందుకోసమే ఆ తర్వాత దాని ఫలితం కూడా ఇప్పుడు చూస్తున్నాం. దానివల్ల ఇప్పుడు వైలెన్స్ జరిగింది. కొంతమంది అధికారులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దాని కూడా సమాధానం చెప్పాలి. వైలెన్స్ చేసింది ఎవరు అంటున్నా? వైలెన్స్ చేసింది అధికార పార్టీ నాయకులు, వైలెన్స్ చేసింది అధికార పార్టీ గూండాలు. ఎమ్మెల్యే గుండి లైన్లో ఒక ఓటని కొట్టింది వాళ్ళు. నిన్న చంద్రగిరిలో అభ్యర్థిపై హత్యా ప్రయత్నం చేసింది వాళ్ళు. ఈరోజు మాచర్లో అక్కడ రైడ్ చేస్తే పోలీసులకు పెట్రోల్ బంక్ దొరికింది ఎవరి దగ్గర? వాళ్ళ ఇళ్లలో. నిన్న డిఎస్పీ చైతన్య తాడిపత్రిలో పోయి ఇష్టానురాజ్యంగా పోయి గూండా మార్గం ఎవరొచ్చింది? ఎవరు చెప్పు? వాళ్ళ మనుషులు కాదా చెప్పండి? వాళ్ళు తప్పు చేసి మసి మాకు పూస్తారా? తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తారా?